మనము గత కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే గత 2 వారాలుగా ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని యొక్క వరాల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ వరాల్లో ఈరోజు 3వ భాగాన్ని మనం చూద్దాం. ప్రతి క్రైస్తవుల్లో కూడా దేవుడు వరాలను ఇచ్చాడు. పరిశుద్ధాత్ముని యొక్క వరాలు మనలో ఉన్నాయి. ఈరోజు సంఘము ఈ వరాల్లో ఎందుకు పని చేయట్లేదంటే విశ్వాసము లేకపోవటం ఒకటి, ఈ వరాలు ఉన్నాయని తెలియకపోవటం. ఇది చాలామంది, కొంతమందికి ఈ పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు, కొంతమందికి ప్రవచన వరం ఇచ్చాడు, కొంతమందిలోని వరాలు పనిచేస్తాయి అని మనము విన్నటువంటి బోధలు మనకి విశ్వాసాన్ని కలుగు చేస్తున్నాయి. అయితే అద్భుతాలు చేసే దైవజనులు పనిచేసేది ఒకే ఆత్మ, ప్రవచించే దైవజనులు పనిచేసేది కూడా ఒకే ఆత్మ. అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. గత కొన్ని వారాలుగా మనం చూసాం. అన్నిటిని జరిగించేది ఆత్మ ఒక్కడే. మనము నమ్మేదాన్ని బట్టి, లేకపోతే మనము విశ్వసించేదాన్ని బట్టి ఆ వరాలు మనలో పనిచేస్తాయి. దేవుని కృపలో ఎదిగేదాన్ని బట్టి కూడా ఆ వరాలు పనిచేస్తాయి. అయితే ఈ పరిశుద్ధాత్మ వరాల్లో పనిచేయాలంటే దేవుడు వచ్చి ఏం చేయడు, కానీ మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటామో ఆ వరాలు మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. సో ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఆల్వేస్ ఫ్లోయింగ్. మనలో ప్రతిసారి కూడా ఆ వరాలు ప్రవహించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేవుడు వాటిని టర్న్ ఆన్ చేయడు, లేకపోతే టర్న్ ఆఫ్ చేయడు. మనము ఆ వరాల్లో పనిచేసేవారిగా ఉండాలి. వరాల్లో పని చేయాలంటే మనకేం కావాలంటే విశ్వాసం అనేది కావాలి. అందుకే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. సో ద వన్ హూ ఈజ్ ఇన్ us ఈజ్ గ్రేటర్ దాన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆయన. సో ఈ వరాల్ని పని చేయాలంటే ఈ కృపా వరాలు ఎలా పనిచేస్తాయి? ఎన్ని వరాలు ఉన్నాయి? మనం విన్నది ఏంటంటే అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి 9 వరాల గురించి మనము విన్నాం. ఈ 9 వరాలు మాత్రమే కాదు, బైబిల్లో చాలా వరాలు ఉన్నాయి. చాలా వరాలు ఉన్నాయి. ఈ వరాలన్నీ కూడా ఒక విశ్వాసి జీవితంలో పని చేయగలవు. నువ్వు విశ్వసించినప్పుడు ఈ వరాలు పని చేస్తూ ఉంటాయి. రెండవది, నువ్వు దేవుళ్ళో ఎదిగే కొద్దీ వరాలు పనిచేస్తాయి. విశ్వసించిన దాన్ని బట్టి దేవుని వరాలు పనిచేస్తాయి. రెండవది, నువ్వు దేవునిలో ఎదిగేదాన్ని బట్టి దేవుని కృప నీలో విస్తరించడం స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ బి టర్న్ ఆన్ యువర్ గిఫ్ట్స్, యూ కెన్ బి టర్న్ ఆఫ్ యువర్ గిఫ్ట్స్. ఈ వరాలు పని చేయాలి, పని చేయకూడదు అనేది అది నీ పరిమాణంలో ఉంది, నీ విశ్వాసంలో ఉంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక వెళ్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 12 verse 6. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము. మనకి అనుగ్రహించబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక. మనకి అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. సో ఈ వరాలన్నీ ఎప్పుడు పనిచేస్తాయి అంట? మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున. దేవుడు ఎలాంటి కృపనిచ్చాడు నీకు? అత్యధికమైన కృప. అందుకే అపోస్తలుడైన పౌలుతో అంటాడు, నా కృప నీకు చాలు.
దెర్ ఈస్ ఎనఫ్ గ్రేస్. మనకి దేవుడు ఇచ్చింది ఎలాంటి కృప? అత్యధికమైన కృప, సమృద్ధి గల కృప. ఆమేన్, హల్లెలూయా. ఈ సమృద్ధి గల కృప ఇచ్చాడు. ఈ కృప చొప్పున ఏం చేస్తాడంట? వరాలు పంచి ఇస్తాడంట. దేని చొప్పున? కృప చొప్పున. అంటే యేసుక్రీస్తు వారు మనకి ఎలాంటి కృపనిచ్చాడు? అత్యధికమైన కృప. ఈ కృప మనకి కనబడాలంటే దేవుని వాక్య జ్ఞానంలో ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో ఈ కృప నీలో విస్తరిస్తుంది. అప్పుడేమవుతుంది? ఆ కృప చొప్పున నీలో వరాలు పనిచేయడం స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యంలో ఎదిగినప్పుడు నీలో ఉన్న కృప ఏం చేస్తుంది? విస్తరిస్తుంది. ఈ కృప చొప్పున పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనలో ఉన్న వరాల్ని యాక్టివేట్ చేస్తాడు. అంటే ఈ వరాలు యాక్టివేట్ అవ్వాలి అంటే, మనలో ఉన్న ప్రతి వరం పనిచేయాలంటే దేవునిలో ఎదిగే వారుగా మనము ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారి పేరేంటో తెలుసా? కృప సత్య సంపూర్ణుడు. సో గ్రేస్ ఈజ్ ఎ పర్సన్. కృప అనేది ఒక మనిషి. ఆయన పేరే యేసయ్య. ఆయన కృప గలవాడు, ఆయన కనికరమ గలవాడు, ఆయన సమృద్ధిలోకి తీసుకెళ్లేవాడు, ఆయన అభివృద్ధి పరిచేవాడు, ఆయన కృప సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. సో ఈ కృప అనేది ఎప్పుడైతే ఎప్పుడు ఈ యొక్క కృప కలిగిన యేసయ్య ఎప్పుడు నీలో కనబడతాడంటే ఆయన జ్ఞానంలో నువ్వు ఎదిగినప్పుడు. నువ్వు ప్రవచించే వరంలో పని చేయొచ్చు, అద్భుతాలు చేసే వరంలో పని చేయొచ్చు. ఆయన కృప చొప్పున నీకేం చేస్తాడు? వరాల్ని పంచి ఇస్తాడు. అంటే వరాల్ని యాక్టివేట్ చేస్తాడు. సో గ్రేస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే ఆయన కృప వలన రక్షించబడ్డావు. ఈరోజు నీ జీవితంలో ఏది నువ్వు అనుభవిస్తున్నావో ప్రతిదీ కూడా ఆయన కృప వలనే. హల్లెలూయా. సో ఎవ్రీథింగ్ విచ్ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నువ్వు దేని విషయమైతే జీవిస్తున్నావో ప్రతిదీ కూడా కృప వల్లనే. ఆ కృప, ఆ కనికరములు లేకపోతే నువ్వేది పొందుకోలేవు. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు పడిపోయినా ఆయన కృప ఉంది కాబట్టి, ఆయన కృప నీకు సహాయం చేస్తుంది కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ఆ కృప సింహాసనం ఎదుట అబ్బా తండ్రి అని ప్రార్థన చేయగలుగుతున్నావంటే నీ మీద దేవుడు విస్తరించే కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. విస్తారమైన కృప నీ మీద ఉంది. ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అయితే నీలో ఆయన వరాలు పని చేయటానికి, నీలో ఆ కృప చొప్పున ప్రతి వరం యాక్టివేట్ చేయడానికి ఏం చేయాలా? ఆయన జ్ఞానములు ఎప్పుడైతే ఎదుగుతావో కృప ఏం చేస్తుంది? నీలో నుంచి విస్తరిస్తుంది. యేసయ్య ఎక్కడున్నాడండి? యేసయ్య ఎక్కడున్నాడండి? వినపట్ల యేసయ్య ఎక్కడున్నాడండి? ఉన్నాడా? మరి ఉన్నాడా అన్నది డౌట్ఫుల్గా చెప్తున్నారే. ఉన్నాడా లేడా? ఉన్నాడన్న వారు గట్టిగా నాలో ఉన్నాడని చెప్పండి. ఎవరు నీలో ఉన్నాడు? ఇప్పుడు యేసయ్య ఎవరు? కృప సత్య సంపూర్ణుడు. ఇప్పుడు కృప ఎక్కడుంది? నీలో ఉంది. ఆ కృప చొప్పున పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వరాలు అనుగ్రహిస్తాడు. అంటే కృప అంటే యేసయ్య. నువ్వు యేసయ్య జ్ఞానములో, వాక్యములో ఎంత ఎదుగుతూ ఉంటావో ఒక్కొక్క వరం నీలో యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. ఆమేన్. Every gift will be activated when you grow in the knowledge of God. Amen. Hallelujah. సో ఈ గిఫ్ట్ అనేది నేను అంటాను, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపిందో అదే ఆత్మ ఎవరిలో ఉంది? నీలో, నాలో ఉంది. ఆమేన్. అంటే చనిపోయిన వారు లేపొచ్చా? నాకు తెలియదు పాస్టర్ గారు. చనిపోయిన వారు లేపొచ్చా? చెప్పాలి గట్టిగా. ఒక విశ్వాసం చనిపోయిన వాడు లేపొచ్చా? అంటే ఏ ఆత్మ అయితే మృత్యులోంచి లేపిందో అదే ఆత్మ నీలో ఉంది. అంటే చనిపోయిన వాడిని లేపొచ్చా లేపలేమా? అంటే ఎందుకు లేపలేకపోతున్నాం? కారణం ఏంటంటే ఆయన జ్ఞానంలో ఎదిగినప్పుడు ఆ కృప ఏం చేస్తుందంటే ఒక్కొక్క వరాన్ని యాక్టివేట్ చేస్తుంది. నీలో అన్ని వరాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. హోలీ స్పిరిట్ ఇస్ ఎ ప్యాకేజ్. అప్పుడప్పుడు వచ్చాయి కాదయి. ఒకసారి పరిశుద్ధాత్మనిచ్చాడు అంటే ఈ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు అన్నిటినీ ఏం చేయొచ్చు? అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. హల్లెలూయా. ప్రవచించేది ఆత్మ ఒక్కడే,
అద్భుతాలు చేయించేది ఆత్మ ఒక్కడే, భాషలు మాట్లాడేది ఆత్మ ఒక్కడే, పరిచయం చేసేది ఆత్మ ఒక్కడే, సువార్త చేసేది ఆత్మ ఒక్కడే. అన్ని సంఘాలలో, అన్ని దైవజనుల్లో, అన్ని విశ్వాసుల్లో పనిచేసేది ఆత్మ ఒక్కడే. వేరు ఆత్మ కాదు, వేరు పరిచర్యలు కాదు. అన్నిటిని జరిగించేది, అన్ని పరిచర్య జరిగించేది ఆత్మ ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. మేము వేరండి, మేము ఓన్లీ వాక్యం చెప్పుకుంటాం. వెరీ గుడ్, మంచిది. మీరు ఓన్లీ వాక్యం చెప్పుకుంటారా? అయితే మీలో ఉన్న ఆత్మ మాలో కూడా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. లేదండి మేము ఎక్కువ ప్రవచిస్తాం ఆ సంఘాల్లో. రైట్, వెరీ గుడ్. నువ్వు ప్రవచిస్తావా? వెరీ గుడ్. నువ్వు ప్రవచించే ఆత్మ, నీలో ఉన్న ఆత్మే మాలో కూడా ఉంది. నువ్వు దేన్ని నమ్ముతావో నమ్ము వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఎలా రాయబడి ఉంది, నమ్ముట నీ వలన అయితే, నమ్మకపోతే గప్చిప్ కాంగుండు. నువ్వు నమ్మట్లే, విశ్వాసాలు ఎదగట్లే, నువ్వు కాంగుండు. డోంట్ ఫైట్ విత్ ద హోలీ స్పిరిట్. డోంట్ ఫైట్ విత్ గిఫ్ట్స్. ఐ లేవ్, ఈ లేవ్. నో, ద హోలీ స్పిరిట్ ఇస్ ద కంఫర్టర్. ఆయన ఆదరించేవాడు, ఆయన లేవనెత్తేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు. ఆయా సందర్భాల్లో, ఆయా దైవజనుల్లో ఆయా రీతిలుగా పనిచేశాడు. ఎవరు? ఈ పరిశుద్ధాత్మ దేవుడే. యేసేపుకు కలనిచ్చింది పరిశుద్ధాత్ముడే, ఆ కళ యొక్క భావాన్ని చెప్పింది కూడా. సో పరిశుద్ధాత్ముడు క్రియ చేసేవాడు. ఏం చేసేవాడు? ఇప్పుడు ఏం చేసేవాడు? ఈ సృష్టి యావత్తును కూడా సృష్టించింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. దేవుడు మాట పలికినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? క్రియ చేశాడు. వితౌట్ హోలీ స్పిరిట్ ఏ బాడీ కెనాట్ బి బిల్డెడ్. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ శరీరము కూడా కట్టబడదు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ సంఘము కూడా కట్టబడదు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ కుటుంబం కూడా కట్టబడదు. అందుకే ఆయన సర్వసత్యములోకి నడిపిస్తాడంట. హల్లెలూయా, ఆమేన్. అంతప్పుడు ఆమేన్, గట్టి అప్పుడు ఆమేన్. పరిశుద్ధాత్మ ఏంటి? సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఆయన. అందుకే అంటున్నాడు ఇక్కడ, చూడండి ఒకసారి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి రోమీలు రాసిన పత్రిక వెళ్దాం. రోమీలు 12:6 మళ్ళీ చదవండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. అనేక మంది గురించి చెప్తున్నాడా? ఒకరి గురించి చెప్తున్నాడా? మనకి అంటే అందరికీ మీకు అనుగ్రహించబడిన కృప. కొంతమందికి అద్భుతాలు అంటే ఇష్టం, కొంతమందికి ప్రవచనం అంటే ఇష్టం, కొంతమందికి వాక్యం అంటే ఇష్టం. అంటే అది మీకు అనుగ్రహించబడిన కృప. హల్లెలూయా. అలా అని చెప్పి పక్కన వాళ్ళు రాంగ్ అని కాదు. అది నువ్వు ఎదుగుతున్నావు, అది నీ అండర్స్టాండింగ్, నీ యొక్క గ్రోత్, నీ నాలెడ్జ్. అది అయితే మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున. ఒకవేళ నువ్వు ప్రవచించాలనుకుంటే ఏం కావాలంట? విశ్వాసము కావాలంట. హల్లెలూయా, అందప్పుడు ఆమె. సో అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. ఈ విశ్వాసం కావాలంటే ఏం చేయాలో తెలుసా? పక్కన చెప్పండి, విశ్వాసం కావాలంటే ఏం చేయాలో తెలుసా అనండి. చెప్పాలా? విశ్వాసం కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఆదివారం చర్చికి వచ్చి పోవాలా. ఆదివారం చర్చికి వస్తూ కూడా విశ్వాసం వస్తుంది వాక్యము వలన. హల్లెలూయా. విశ్వాసములో ఎదగాలంటే వాక్యము చదివితూ, వాక్యము ధ్యానిస్తూ, వాక్యములో ఎదిగే వ్యక్తిగా ఉంటే నీ విశ్వాసం ఎదుగుద్ది. హల్లెలూయా. విశ్వాసం ఎదిగిందా వరాలు పని చేయాల్సిందే. ఆమేన్, ఆమేన్. అందప్పుడు హల్లెలూయా. నేను ఒక ప్రశ్న వేస్తాను మీ అందరికి కూడా. దేవుడు 12 మంది అపోస్తలుని పిలిచాడా? పిలవలేదా? వెరీ గుడ్. అపోస్తులు కాకముందు వీళ్ళు ఎవరో? యేసుక్రీస్తు యొక్క శిష్యులు అపోస్తులుగా ఎలాగా మార్చబడ్డారు? దేవుడు అన్నాడు, మీరు నా శిష్యులు, మీరు మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అన్నాడు. రైట్. సో మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అన్నటువంటి ఈ శిష్యులు అపోస్తులుగా ఎలా మార్చబడ్డారు? శిష్యులుగా పిలిచింది దేవుడే, అపోస్తులుగా పిలిచింది కూడా
దేవుడే. ఆమేన్. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు 12 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? గట్టి చెప్పాలా? ఓకే. ఎంతమంది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు? 12 మంది మీదకా? ఎంతమంది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సుమారు 120 మంది. ఎంతమంది? గట్టి చెప్పాలి. ఎంతమంది? గట్టి చెప్పాలి. ఎంతమంది? ఇప్పుడు 120 మంది మీద వాలింది ఒకే ఆత్మ, వేరు ఆత్మ? అవునా? వెరీ గుడ్, బాగా అర్థమవుతుంది నీకు. ఒకే ఆత్మ, వేరు ఆత్మ? ఒకే ఆత్మ. ఆ ఆత్మ పేరేంటి? గట్టిగా పరిశుద్ధాత్ముడు. రైట్. ఇప్పుడు ఈ 120 మందిని యేసే పిలిచి, రైట్, మీ ఇద్దరు అద్భుతాలు చేయాలా, మీ ఇద్దరు ప్రవచించాలా, మీ ఇద్దరు ఎవంజలిస్టులుగా ఉండాలా, మీ ఇద్దరు అని పంచిచ్చాడా? ఈ డివిజన్ అనేది ఎక్కడొచ్చింది? అపోస్తలుడైన పౌలు తీసుకొచ్చినటువంటి డాక్ట్రిన్ని కొంతమందికి ఇచ్చాడు, అందరికి ఇవ్వడు, కొంతమందికి ఇచ్చాడు అని అపోస్తలుడు పౌలు కూడా చెప్పలే. మీరు ఆఖరిలోకి వెళ్తే ఆ అధ్యాయం, ఆ వరాలన్నీ చదువుకుంటూ ఆఖరిలోకి వెళ్తే, అయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, విలువైన వాటిని మీరు అపేక్షించండి, వెతకండి, కనుగొనండి. దేవుడు కృపావరాలు ఇచ్చేది ఎవరు? నీలో పనిచేసేది ఆత్మ ఒక్కడే. ఈ 120 మంది పిలిచి వేరు చేశాడా? అద్భుతాలు చేశారా చేయలేదు? వీళ్ళందరూ అందరూ చేశారు. అద్భుతాలు చేశారా చేయలేదా? దెయ్యాలు ఎలగొట్టారా? వినపట్ల? వెళ్ళగొట్టారు. వెరీ గుడ్. ఈ 120 మంది ఎలగొట్టారా? అందరూ పనిచేశారు. అందుకే ఈ 120 మంది అందరూ పనిచేశారు కాబట్టి ఆ సంఘం ఎంత అయిపోయింది? 3000 మందిగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు చెప్పిన బోధలు నడుస్తావా, లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన బోధలు నడుస్తావా? క్రీస్తు చెప్పిన బోధలో సంఘం కట్టబడాలా. ఆమేన్. హల్లెలూయా. సో క్రీస్తు ఎప్పుడు కూడా డివైడ్ చేయలే. మీరు భాషలు మాట్లాడండి, మీరు సువార్త చేయండి, మీరు ప్రవచించండి, మీరు ఓన్లీ అద్భుతాలు చేయండి. ఓకే. దానికంటే ఎక్కువ ఎలా బాకండి, వాళ్ళని ఏమైనా బాకండి. ఈ 120 మంది మీద ఒకే ఆత్మ పనిచేసింది. అయితే దేవుడు డివైడ్ చేయలే. వాళ్ళకు వదిలేశాడు. వాళ్ళు ఏం చేశారు? దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే అన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరిచినందు వీళ్ళు ఎడతెక్క ఉన్నారు. వీళ్ళు నుంచున్న చోట అద్భుతాలు జరిగినాయి, వీళ్ళు నుంచున్న చోట సూచక్రియలు జరిగినాయి. అంతేకాదు అనేక మందికి భయము కలిగిందంట. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. డోంట్ డివైడ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ వన్. మనం ఒక్కరమే. ఆమేన్. నీకు ప్రవచన వరం ఇష్టమా? సరే, ప్రవచన వరంలో పనిచేయి, తప్పులేదు. బట్ సంఘంలో అందరూ ప్రవచించగలుగుతారా? అందరూ ప్రవచించగలుగుతారు. నువ్వు విశ్వాసం ఎదిగితే ప్రవచించగలుగుతావు. అందరూ అద్భుతాలు చేయగలుగుతారా? అందరూ చేయగలుగుతారు. ఆత్మ ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సంఘం అర్థం చేసుకోవట్లేదు. ద చర్చ్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, మాది ప్యూర్ వాక్యం. ఏంటంట? అప్పుడు ఏంటంట? నిజంగా వాక్యం ఏం చేస్తుంది తెలుసా? వాక్యము అద్భుతాలు చేస్తుంది. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. నువ్వు ఏది చేసినా కూడా సంఘానికి ఏం కావాలా? మేకుగా మారకూడదు, క్షేమాభివృద్ధి కలుగు చేసేవాడుగా ఉండాలా. నువ్వు బోధించినా, సువార్త చేసినా, అద్భుతాలు చేసినా, ప్రవచించినా సంఘము క్షేమాభివృద్ధి కలుగు చేయడానికే నువ్వు ప్రతి వరాన్ని వాడాలి. కానీ నీ సొంత ఉద్దేశాల కోసం వాడకూడదు, డబ్బు కోసం వాడకూడదు. అంతేకాదు ఇతరుల్ని తిడటానికి అసలు వాడకూడదు. అన్నిటినీ జరిగించేది మనుషులు కాదు, అన్నిటినీ జరిగించేది వాళ్ళలో ఉన్న ఆత్మ. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్, ఆమేన్. సో ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతావా? మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే నువ్వెవరు? పాపం చేసిన వాడివే. యూ కెనాట్ టాక్ అగెన్స్ట్ ద హోలీ స్పిరిట్. నీకు తెలీదు. నువ్వు ఒక వేలో వెళ్తూ ఉంటావు, ఇదే కరెక్ట్ అనుకుంటావు. లేదు 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 నీ వేలో వెళ్తే అదే కరెక్ట్ అనుకుంటావు, కానీ పరిశుద్ధాత్మ వేలో వెళ్తే అనేక విషయాలు దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. సో గాడ్ విల్ షో సో మెనీ థింగ్స్ వెన్ యూ మూవ్ అకార్డింగ్ టు ద హోలీ స్పిరిట్. అందుకే అంటున్నాడు ఇక్కడ,
మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరం కలిగిన వారమై ఉన్నాము. కానీ ప్రవచన వరం అయితే విశ్వాస సో నువ్వు ప్రవచించాలంటే ఏం కావాలంట? విశ్వాసాన్ని పెంచుకోవాలంట. ఆమె అంతపడి యేసు నామములో నేను చనిపోయిన వారిని లేపుతాను. ఇది విశ్వాసం. హల్లెలూయా. సో విశ్వాసము నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఏం చేస్తున్నావు? నేను లేపుతాను, అది ప్రవచనం. హల్లెలూయా. నేను రైస్ చేస్తాను, అది ప్రవచనం, ప్రాఫిటిక్ వర్డ్. ఆమె హల్లెలూయా. అంతపడి నా ద్వారా అద్భుతాలు, కుంటివారు, గుడ్డివారు చూపునొందాలా, అది నీ ఫెయిత్. ఆమె ఆ విశ్వాసము పరిమాణము చొప్పున నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అది ప్రవచనము. హల్లెలూయా. ఆమేన్. వెన్ యూ ప్రొఫెసై అకార్డింగ్ టు ద ఫెయిత్ ఇట్ విల్ హ్యాపెన్. నువ్వు విశ్వాసము చొప్పున ఎప్పుడైతే ప్రవచిస్తావో అది జరగాల్సిందే. ఆమేన్. అందుకని నేను ఐశ్వర్యవంతుడిగా మారిపోతున్నాను. ఇప్పుడు మారలే, కానీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నావు, అది ప్రవచనము. దట్ ఈస్ అ ప్రాఫిటిక్ వర్డ్ బై ఫెయిత్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకంట మనలో అంట అభిషేకం ఉందంట. ఏముందంట? ఏ అభిషేకం? ఏ అభిషేకం చెప్పండి? ఏ అభిషేకం ఉంది? అన్నిటినీ జరిగించే అభిషేకం. చూడండి ఒకసారి 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనము. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక. లేదు, వెళ్ళిపోద్ది. నేను పాపం చేస్తే వెళ్ళిపోద్ది. ఉందా? మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఎవడు నీకు బోధింపనక్కర్లా. హల్లెలూయా. అందపడి ఆమె హల్లెలూయా. ఎవరని చెప్పారా? పరిశుద్ధాత్ముడు ఇది కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకో. ఎవడు బోధింపనక్కర్లే. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించు. చూడండి, అది అన్నిటి గురించి బోధిస్తుంది. లేదు, నేను నాకు ప్రవచనం గురించే బోధిస్తుంది అని చెప్పాడా? అది అన్నిటి గురించి బోధిస్తుంది. అంటే నువ్వు వరాల పట్ల ఆశ కలిగి ఉంటే, డిజైర్ కలిగి ఉంటే అది అన్నిటి గురించి బోధిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీకు అన్నిటి గురించి బోధించునుగాక. అందరూ ఆమేన్. అందరూ అన్ని విషయాలు నాకు తెలియాలా? ఎవరు తెలియాలా? నాకు తెలియాలి. చెప్పండి, నాకు తెలియాలని చెప్పండి. అందరూ అన్ని విషయాలు నాకు తెలియాలా? అన్ని విషయాలు. ఎంతమందికి కొన్ని కావాలా? అన్నీ కావాలా? కొంత డబ్బు ఎంతమంది కావాలా? నాకు 10,000 కావాలి అన్న పరిస్థితులు పైకెత్తండి. నాకైతే అన్నీ కావాలా? మీకు వద్దా? అబ్బా అన్నిట్లో అన్నీ కావాలా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు లేదు 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 లేదు, ఇల్లు వద్దు నాకు, డబ్బు వద్దు నాకు, బంగారం వద్దు నాకు, నాకు కొన్నే కావాలా. అంటే నీలో ఉన్న అభిషేకాన్ని ఏం చేసుకుంటున్నావు? లిమిట్ చేసుకుంటున్నావు. కానీ అన్నిటినీ బోధించేది ఆత్మ ఒక్కడే, అలాగే అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. అంటే అన్నిటినీ సమస్తమును బోధించగలిగే ఆత్మ యొక్క శక్తి నీలో ఉందా? ఉందే. అదేంటో తెలుసా? అదే అభిషేకము. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. అంతప్పుడు నేను అభిషక్తురాలని చెప్పండి. నేను అభిషక్తుని అని చెప్పండి. మగవాళ్ళు అయితే అభిషక్తు, పక్కన చెప్పండి నేను, పక్కన ఇలా కళ్ళలో పెట్టారు, నేను అభిషక్తుణ్ణి, నన్ను అలా చూడబాకని చెప్పండి. హల్లెలూయా. బికాజ్ ఐఎమ్ అనాయింటెడ్. ఆమేన్. హల్లెలూయా. అభిషేకం. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, దేవుని ఆత్మ నా మీదకి వచ్చినది, నేను ఇక అభిషక్తుణ్ణి దీనులకు సువార్తమానం పడించడానికి. హల్లెలూయా. బూడిదకి ప్రతిగా పూదండని ఇవ్వటానికి నేను అభిషేకించబడ్డా. ద అనాయింటింగ్ మేక్స్ డిఫరెన్స్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరు అభిషేకించబడిన వారు. హల్లెలూయా. ఎందుకంటే నీలో అభిషేకం ఉంది, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్. నువ్వు నార్మల్ వ్యక్తివి కాదు. పక్కన చెప్పండి, నువ్వు నార్మల్ వ్యక్తివి కాదమ్మా అని చెప్పండి. చెప్పట్లే? పక్కన చెప్పండి, నువ్వు నార్మల్ వ్యక్తివి కాదు. అభిషేకం నీలో నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఏమి కావాలో ఎవరో పలిగితే వస్తుంది? నువ్వు పలిగితే వస్తుంది. హల్లెలూయా.
పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు విశ్వాసంతో, రోగం పోవచ్చేమో, కానీ అన్నిటినీ బోధించేది నీలో ఉన్న ఆత్మ, అన్నిటినీ జరిగించేది అభిషేకము, అన్నిటినీ సమస్తాన్ని బోధించేది నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు బోధ నీకు వినబడాలంటే, ఈ పరిశుద్ధాత్ముని అభిషేకము నీ జీవితంలో కనబడాలంటే కొంచెం సమయము దేవునితో గడపాలమ్మా. బైబిల్ చదవాలా. యెహోషువతో అంటాడు, అయ్యా యెహోషువ, ఇన్ని లక్షల మందిని నువ్వు నడిపించాలంటే నీ శక్తి వల్ల కాదు యెహోషువ. అందుకో నువ్వేం చేయాలో తెలుసా? దివారాత్రాలు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ధ్యానించుటకు నువ్వు తప్పిపోకూడదు యెహోషువ. నీ పాదములు నువ్వు ఎక్కడ అడుగు పెడతావో నువ్వు అడుగు పెట్టిన స్థలాన్ని నేను నీకు ఇస్తాను యెహోషువ. అయితే యెహోషువ దివారాత్రాలు ఏం చేయాలా? నా వాక్యము, నా కట్టడలను ధ్యానించాలా. నువ్వు ధ్యానించకపోతే నా కట్టడల గురించి నీకు తెలియదు, నా అద్భుతాల గురించి నీకు తెలియదు, నా వారాల గురించి తెలియదు, నేనేం చేయగలను నీకు తెలియదు. నా దగ్గర కూర్చొని నేను సమయం ఇచ్చి నా గురించి నువ్వు ధ్యానిస్తే నేను ఏమి చేయగలను అన్నిటినీ బోధిస్తాను నేను. హల్లెలూయా. ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. హి ఈజ్ ద గుడ్ టీచర్. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఆయన మంచి బోధకుడు అని చెప్పండి. మా టీచర్ల కంటే టీచర్ ఆయన. హల్లెలూయా. నువ్వు నీ టీచర్స్ కంటే టీచర్ ఆయన. ఆమేన్. నువ్వు కాలేజీలో టీచింగ్ తీసుకుంటున్నావేమో, స్కూల్లో టీచింగ్ తీసుకున్నావేమో, ఆయన టీచర్లకు టీచర్ ఆయన. హల్లెలూయా. ఆయన మంచి బోధకుడు ఆయన. ఈజ్ అ గుడ్ టీచర్. ఆయన అంటున్నాడు, నీలో ఉండే అభిషేకము ఏం చేస్తుందంట? అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారము అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో మీరు నిలుచున్నారు. హల్లెలూయా. అంటే ఈరోజు నువ్వు నిలుచున్నదంటే ఏంటి? నువ్వు విన్న బోధలో ఆ బోధ నేనేం చేసింది? ఆ బోధను నిలిచేటట్టు చేసింది. అదే ఇంకొకరు చెప్పే బోధ విన్నప్పుడు ఏం చేస్తావు? దానికి ఆకర్షితులై అది నేర్చుకొని మళ్ళీ ఆ బోధలో నిలిచి ఉంటావు. అంటే యూ కెన్ చేంజ్ యువర్ గ్రేస్, యూ కెన్ చేంజ్ యువర్ ఫెయిత్. అందుకే విశ్వాసంలో నుంచి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అందపడి నిన్ను లిమిట్ చేసుకోబాక అని చెప్పండి. అందపడి గట్టిగా, నేను లిమిట్ చేసుకోను. అందుకన్నాడు, మీరు మీకు బోధించిన ప్రకారము, మీకు పరిశుద్ధాత్ముడు దేన్ని బోధిస్తాడో ఆ ప్రకారము ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ సంఘంలో అయితే నిలుచున్నావో అది మీ బోధకుడు బోధించే బోధ వల్ల ఆ బోధలో నిలుచున్నావు. కానీ అన్నిటి గురించి పరిశుద్ధాత్ముడు చెప్తాడు. హల్లెలూయా. అంటే విశ్వాసాన్ని ఏం చేయాలా? ఒక లెవెల్లో ఉండకూడదు, నువ్వు అక్కడే ఆగిపోకూడదు నువ్వు. అందుకే విశ్వాసంలో నుంచి అధికమైన విశ్వాసంలోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. యు మస్ట్ గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా ఎంతమంది ప్రతిరోజు అన్నం తింటారు? అమ్మో తినరా? మంచి. ఎంతమంది ప్రతిరోజు అన్నం తింటారు? తినరా? ఓకే, తింటారు. ఎందుకు తింటారు? ప్రతిరోజు అప్పుడప్పుడు తినొచ్చుగా, 2 రోజులకు ఒకసారి తినొచ్చుగా. పక్కన చెప్పండి, 2 రోజులకు ఒకసారి తినొచ్చుగా, 3 రోజులకు ఒకసారి. ఏమవుతుంది? నీరసం వస్తుంది. పాస్టర్ గారు నాకు నీరసం వస్తుంది అప్పుడప్పుడు తింటే. అందుకే రోజు తింటా. రోజు తింటే ఏమొస్తుంది? నీకు శక్తి వస్తుంది. అయితే రోజు దేవుళ్ళు ఎదిగితే ఏమవుతుంది? కృప విస్తరిస్తుంది. రోజు దేవుళ్ళు ఎదిగితే ఏమవుతుంది? దేవుని అభిషేకం నీలో పని చేయడం స్టార్ట్ చేస్తుంది. రోజు ఎదిగితే ఏం చేస్తుంది? నీ మీద ఉన్న ప్రతి కాడులు విరక్కొట్టబడతాయి. హల్లెలూయా. ఈరోజు మన మీద ఉన్న కాడులు యేసు నామములో విరిగిపోనుగాక. ఆమేన్. అప్పులనే కాడి యేసు నామములో విరిగిపోవాలా. దరిద్రమైన కాడి యేసు నామములో విరిగిపోవాలా. లేమి అనే కాడి యేసు నామములో విరిగిపోవాలా. ఐక్యత లేకుండా చేస్తున్న ఏ దురాత్మ అయితే నీ కుటుంబంలో ఐక్యత లేకుండా చేస్తుందో ఆ కాడి రైడిన యేసు క్రీస్తు నామములో విరిగిపోవాలా. భార్యాభర్తల మధ్య అసమాధానం కలుగు చేస్తున్న కాడి నా అభిషేకానికి విరిగిపోవాలి యేసు నామములో. ఆమేన్. అంతప్పుడు నాలో ఉన్న అభిషేకము ఈ లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పది. చెప్పండి గట్టిగా, సాతాను కంటే గొప్పది. అందుకే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాలో ఉండే అభిషేకము
అందుకట్టి చెప్పండి, నాలో ఉండే అభిషేకము ప్రతి అప్పు, ప్రతి దరిద్రము, ప్రతి లేమి, ప్రతి అసమాధానము ఇప్పుడే విరిగిపోతుంది యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్ముడు అన్నిటినీ జరిగించే ఆత్మ మీకు బోధించిన ప్రకారం, అంటే బోధ అనేది చాలా ముఖ్యము. మీకు ఏదైతే బోధించబడుతుందో దానిలో మీరు నిలిచి ఉంటారు. కాబట్టి ఏ బోధ, అన్నిటిని గురించి చెప్పే బోధ కింద మీరు ఉండాలా. మళ్ళీ చెప్తున్నా, అన్నిటిని గురించి చెప్పే బోధ కింద మీరు ఉండాలా. ఆ బోధలో మీరు నిలిచి ఉంటే అప్పుడేమవుతుంది, మీకు క్షేమాభివృద్ధి కలుగుద్ది. హల్లెలూయా. ఎందుకంటే అన్నిటి గురించి బోధించేది పరిశుద్ధాత్ముడు. వేర్ దెర్ ఈజ్ నో పవర్, ఎక్కడైతే శక్తి ఉండదో దట్ ఈజ్ నాట్ ద చర్చ్, అది సంఘం కాదు. ఎక్కడైతే రోగాలకి విడుదల, లేమికి సమృద్ధి మారదో ఆ సువార్త వాళ్ళకి ఏం చేయట్లేదు, క్షేమాభివృద్ధి కలుగు చేయట్లేదు. పాత నిబంధన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్ముడు ఆయా రీతులుగా మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడు. అనేక వరాలు ఇచ్చి న్యాయాధిపతుల్ని, రాజుల్ని, వీళ్ళందరిలో పనిచేసింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. అయితే ఈ పరిశుద్ధాత్ముడు పాత నిబంధన గ్రంథంలో అనేక మందిని లీడర్స్ని లేపాడు. దేవుడు లీడర్స్ లేపాడు. మోషే ఈజ్ అ లీడర్, జోషువా ఈజ్ అ లీడర్, సంసోను న్యాయాధిపతి, న్యాయం తీర్చడానికి దేవుడు ఎన్నుకున్నాడు. జడ్జ్, సంసోను జడ్జ్, గిడియోను న్యాయాధిపతి జడ్జ్. బట్ మోసెస్ ఈజ్ అ లీడర్. మోషే ఏమో నాయకుడు, యెహోషువ నాయకుడు. వీళ్ళందరినీ నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడే. పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా ఆత్మ ప్రేరణ కలిగిన వారై దేవుడి ద్వారా ఎన్నుకోబడి ఆ ఆత్మతో పనిచేశారు. కాబట్టే అనేక యుద్ధాలు చేయించారు, అనేక వీక్నెస్లు చేయించారు, అనేక మంది శత్రువుల్ని నాశనం చేయగలిగారు. ఆత్మ లేకుండా ఏ కార్యము కూడా జరగదు. పాత నిబంధన గ్రంథంలో ఒత్నియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఒత్నియేలు ఎవరైనా ఒత్నియేలు అనండి. అంతప్పుడు ఒత్నియేలుకి దేవుడు శక్తినిచ్చాడు. ఏం చేయడానికి తెలుసా? మెసొపొతామియా రాజుని, వాళ్ళ రాజ్యాన్ని కోల్చడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఒత్నియేలుకి శక్తినిచ్చాడు. ఒకసారి చూడండి, న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10వ వచనం. జడ్జెస్ చాప్టర్ 3:10. యెహోవా ఆత్మ, చూడండి, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చును గనుక. అంటే ఇదివరకు అతను ఎలా ఉండేవాడు? సాధారణంగా ఉండేవాడు, నార్మల్గా ఉండేవాడు. అయితే ఒత్నియేలు మీదకి ఏమొచ్చిందంట? యెహోవా ఆత్మ వచ్చిందంట. అప్పుడు ఏం జరిగిందంట? అతని మీదకి వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా. అంటే ఒకప్పుడు సాధారణమైనటువంటి యోధుడుగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆత్మ అభిషేకము అతని మీదకి వచ్చిందో అతను న్యాయాధిపతిగా మారిపోయాడంట. హల్లెలూయా. హి బికేమ్ ఎ జడ్జ్ వెన్ హి వాస్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. దావీదు కూడా ఒక నార్మల్ గొర్రెలు కాసుకునేవాడు. అభిషేకం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడ్డాడో ఆ గొర్రెలు కాసుకున్న దావీదు రాజుగా మార్చబడ్డాడు. ఇక్కడ దావీదులో ఉండే గొప్పతనం ఏంటో తెలుసా? దావీదు గొప్పతనం కాదు. ఒత్నియేలులో ఉండేది ఒత్నియేలు గొప్పతనం కాదు. ఒత్నియేలు, దావీదు వీళ్ళు నార్మల్ పర్సన్సే. కానీ వీళ్ళ మీదకి అభిషేకము పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దావీదు రాజుగా మారాడు, ఒత్నియేలు న్యాయాధిపతిగా మారాడు. హల్లెలూయా. సౌలు కూడా గాడిదలు ఎత్తుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే అభిషేకము సౌలు మీద పడిందో, అభిషేకము సౌలు మీదకి వచ్చిందో అప్పుడు ఏం చేశాడు? ప్రవచించడం స్టార్ట్ చేశాడు, రాజుగా మార్చబడ్డాడు. అంటే వాళ్ళలో మార్పు తీసుకొచ్చింది ఏంటి? అభిషేకము, పరిశుద్ధాత్ముడు. ఆమె ఏంటి ఇప్పుడు? ఆమె. సో పరిశుద్ధాత్ముడు పని చేయకుండా కార్యాలు జరుగుతాయా? జరగవు.
అయితే ఒత్తినియేలు ఏం చేశాడంట చూద్దాం ఒకసారి 3:10 మళ్ళీ చదవమ్మా. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చును గనుక కేమ్ అపాన్ హిమ్. అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరామ్న హారాయిము రాజైన కూషన్రి సాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్రి సాతాయిమును జయించెను. చూడండి, అతను కుషాయిని సాతాన్ రాజును జయిస్తున్నాడంటే, మిస్పొటోమియా రాజును జయిస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? ఆయన గొప్పతనం కాదు, ఆయన మీదకి వచ్చినటువంటి అభిషేకము, ఆయన మీదకి వచ్చినటువంటి ఆత్మ ఏం చేసింది? శత్రుల్ని ఓడించింది. హల్లెలూయా. అంటే ఆత్మ ఏం చేస్తుంది? ప్రేరేపించి యుద్ధం చేయించి యుద్ధము గెలిచేటట్టు చేసింది. హల్లెలూయా. ఒక సాధారణమైన వ్యక్తి న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? న్యాయాధిపతి అనే వరం ఇచ్చాడు ఆయనకి. ఈరోజు నుంచి నువ్వు న్యాయాధిపతివి. వెన్ ద గిఫ్ట్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ ఒత్నియేల్లో ఎప్పుడైతే వరం పనిచేస్తుందో శత్రులు ఒక్కళ్ళకు కూడా నిలిచలేరు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? జయిస్తున్నాడు. హీఈస్ కాంకరింగ్ ఎవ్రీ ఎనిమీస్ బై యూజింగ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమె రెండో వ్యక్తి ఒత్నియేలు అయిపోయింది. రెండో వ్యక్తి గిద్యోను. ఎవరైనా గిద్యోను పిరికివాడు. గిద్యోను పరాక్రమం గలవాడు కాదు, పిరికివాడు. దేవుడు మాట్లాడటానికి వస్తేనే దాక్కుంటున్నాడు. ఎక్కడ? గానుగుల చాటున దాక్కున్నాడు గిద్యోను. అంటే గిద్యోను పేరుకు పిరికివాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ గిద్యోను మీదకి వచ్చిందో అప్పుడు అంటాడు పరాక్రమము గల బలాఢ్యుడా. పేరు మారిపోయింది. హల్లెలూయా. అంతప్పుడు ఆమేన్. ద నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ when the spirit came upon గిద్యోన్. అందుకే గిద్యోను గురించి ఒక మాట చూపిస్తాను. న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 6:35, 6వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. యెహోవా ఆత్మ గిద్యోను ఏం చేసిందంట? గట్టి చెప్పండి. అన్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ సప్పగా ఉండడం. చెప్పండి గట్టిగా. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు సప్పగా ఉండడం. ఏం చేస్తాడు? ఆవేశిస్తాడు. హల్లెలూయా. ఆరాధన చేయడానికి ఆవేశిస్తాడు. స్తోత్రం చెల్లింతమో పక్కన కూడా వినపడదు. స్తోత్రం అది ఆవేశం కాదు. అది ఆవేశం అంటే ఏంటో తెలుసా? నీ బాడీ మొత్తం టూగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కోపం వచ్చాడు చూడండి, బీపీ పెరిగిపోద్ది. బీపీ పీక్కి వెళ్ళిపోద్ది, ఊగుతుంటావు. అది ఆవేశం. గిద్యోను మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఏమైందంట? ఆవేశించబడ్డాడంట. ఏం జరిగింది చూద్దాం ఒకసారి. దేవుని ఆత్మ అతన్ని ఆవేశింపగా ఆత్మ గిద్యోనును ఆవేశించును. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబులూను. అప్పుడు దాకా ఎవరు రాలా ఆయన దగ్గరికి. అప్పుడు నార్మల్ గిద్యోను. ఆత్మ వచ్చినప్పుడు అందరూ వచ్చారు, అందరూ ఏకమయ్యారు. ఆత్మ ఆవేశించినప్పుడు అందరిలో ఏం పుట్టించింది? ఆత్మ ఐక్యత పుట్టించింది. హల్లెలూయా. సంఘాలలో ఆత్మ ఆవేశిస్తే డివిజన్ ఉండదు, ఐక్యత కలుగుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. నేను వేరు, నువ్వు వేరు కాదు. ఆత్మ ఆవేశించినప్పుడు మనుష్యులు వచ్చారు. మిద్యానుల మీదకి దండెత్తడానికి ఐక్యత కలిగి గిద్యోనుతో ఏకమయ్యారు. ఆత్మ ఆవేశించింది, మిద్యానుల్ని ఓడించారు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆత్మ కదా ఇది. when the spirit of the Lord came upon Gideon, there came oneness, ఐక్యత. నీ లోపల ఆత్మ ఆవేశిస్తే
నీ కుటుంబంలో ఐక్యత కలుగుద్ది, నీ జీవితంలో ఐక్యత కలుగుద్ది, నీ సమాజంలో ఐక్యత కలుగుద్ది. అంతేకాదు శత్రుల్ని ఓడించడానికి పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవేశిస్తాడు. హల్లెలూయా. ఏ వ్యాధి గుండా అయితే నువ్వు వెళ్తున్నావో, ఏ కష్టము గుండా వెళ్తున్నావో, ఏ ఇబ్బంది గుండా అయితే నువ్వు వెళ్తున్నావో, ఏ అప్పుల భారంతో నడుచుకుంటూ వెళ్తున్నావో, నీలో ఉన్న ఆత్మ నిన్ను ఆవేశించి ఆ శత్రు గవిని స్వాధీనపరుచుకొని ఇప్పుడు నీ పాదాల కింద తొక్కుదువు గాక. హల్లెలూయా. అందుబట్టి నీలో ఉన్న ఆత్మ సప్పగా ఉండదు, నిన్ను ఊరికెత్తిస్తుంది, నిన్ను రగిలిస్తుంది, నిన్ను మండిస్తుంది. నిన్ను మౌనంగా ఉండదు. ఆయన స్తుతించకుండా ఉండలేవు, ఆయన ఆరాధించకుండా ఉండలేవు, ఆయన ప్రార్థించకుండా ఉండలేవు. అంటే ఈరోజు నువ్వు సప్పగా ఉన్నావు అంటే నువ్వు ఆత్మకు అవకాశం ఇట్లే, నీ శరీరానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు సప్పగా మారిపోతున్నావు. ఈరోజు నీలో ఉన్న మంట రెండంతలుగా మారునుగాక. మళ్ళీ చెప్తున్నా, నీలో ఉన్న మంట రెండంతలుగా మారునుగాక. ఆయన మండుతుంటే నువ్వు కాలిపోవు, కానీ ఆ మంటలో నుంచి ఆయన స్వరం వినపడుతుంది. హల్లెలూయా. ఆయన నీలో మండుతుంటే నువ్వు కాలిపోవు, ఆ పొద కాలిపోలే, కానీ ఆ పొదలో నుంచి స్వరం వస్తుంది. ఓ మోషే నా దగ్గరికి రా. ఈరోజు నేను ఒక లీడర్గా చేయబోతున్నా. నేను ఆయన పిలుపు నీకు అర్థమవుతుంది. నువ్వు ఆయనలో మండితే నీలో ఆయన నీ పట్ల కలిగిన తృష్ట నీకు అర్థమవుతుంది, ఆయన హార్ట్ నీకు అర్థమవుతుంది, ఆయన గుండె నీకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు మండుదువు గాక. గిద్యోని మండించిందంట. అరే వీడు మన గిద్యోని కాదా, వీడు గానుగులు పట్టుకున్నాడు కదరా మొన్నటిదాకా, ఈరోజు ఎందుకు బోరొత్తున్నాడు. నిన్న గిద్యోని వేరు, ఈరోజు ఆత్మ కలిగిన గిద్యోను. హల్లెలూయా. అందరూ నిన్న వేరు, ఈరోజు ఆత్మ కలిగిన విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. రక్షించబడినప్పుడు నేను వేరు బ్రదర్, కానీ ఇప్పుడు అభిషేకం కలిగిన విశ్వాసిని. రక్షింపబడక ముందు నేను వేరు బ్రదర్, అప్పుడు నాకు కోపం ఉండే, అప్పుడు నాకు ఉద్రేకం ఉండే, కానీ ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ నన్ను ఆవేశిస్తుంది బ్రదర్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండలేవు. పక్కన చెప్పండి, నువ్వు మౌనంగా ఉండలేవు. అందరూ మౌనంగా ఉండలేవు. యూ కెనాట్ బి సైలెంట్ వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నో. ఆవేశిస్తుంది గిద్యోనుని. ఇంకొక ఆయన ఆవేశించింది ఎవరో తెలుసా? ఒరే బాబోయ్ ఇంకోటి చెప్తానండి. ఏ ఆత్మ అయితే గిద్యోని ఆవేశించిందో సేనా పట్టిన దెయ్యం కూడా సేనాని ఆవేశించింది. అంటే ఒక దురాత్మకు కూడా పవర్ ఉంది. సంసోను సంఖ్యలు తెంపాడంట, సేనా పట్టినోడు కూడా సంఖ్యలు తెంపాడు. తేడా గమనించుకోండి. అది దురాత్మ, ఇది దేవుని ఆత్మ. హల్లెలూయా. అంటే దెయ్యానికి శక్తి ఉందా? ఉందే. ఎవరు చెప్పారు లేదని? పక్కన చెప్పండి, ఉందే అని చెప్పండి. అంతపండి దెయ్యానికి కూడా శక్తి ఉంది, కానీ నీలో శక్తి కంటే తక్కువే. హల్లెలూయా. అన్నప్పుడు నాలో శక్తి కంటే ఆ దెయ్యం శక్తి, ఆ మాంత్రిక శక్తి, ఆ పచ్చిమిరగాల శక్తి నాలో ఉన్నదానికంటే తక్కువే అని చెప్పండి. బ్రదర్ నీకు కూడా తెలుసా, శాతబడి చేశాడు బ్రదర్, జుట్టు తీసుకెళ్ళి ఏం కాదు నీకు. ద అనాయింటింగ్ ఇస్ సో పవర్ఫుల్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు ఇచ్చిన అభిషేకము, సృష్టికర్త ఇచ్చిన అభిషేకము దేంతో నువ్వు పోలవలేవు, దేంతో కంపేర్ చేయలేవు, డబ్బుతో కంపేర్ చేయలేవు. దెయ్యాల కంటే గొప్పది. హల్లెలూయా. అందుకే అన్ని నామాల కంటే పైనామం నా యేసయ్య నామం. ఆమేన్. ఓ గిద్యోనా, ఏమైంది నీకు? నన్ను ఆత్మ ఆవేశిస్తుంది. ఎందుకు? మిద్యాన్ని చంపమంటుంది. లేండ్రా బాబు, బోర పట్టుకొని ఊతున్నాడు. మౌనంగా వెళ్ళాడు గిద్యోను. రండి మనుష్య గోత్రికులారా, అందరూ వచ్చారు. ఏం చేశారు? అందరూ వచ్చి గిద్యోనుతో హల్లెలూయా స్తుతి మహిమ అని చెప్పాల. శత్రువుల యొక్క గవిని స్వాధీనం చేసుకుంటున్నారు. హల్లెలూయా. దే ఆర్ కాంకరింగ్ ఎవ్రీ ఎనిమీ. నీ జీవితంలో వ్యాధి అనే శత్రువుగా ఉందా? అయితే నీలో ఉన్న అభిషేకంతో ఈరోజు ఆ శత్రుని నాశనము చేయి. ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో ఈరోజు నాశనము చేసేదవు గాక.
చెప్పాలా ఆమేన్. అంటే నాలో ఉండే అభిషేకము ఏ శత్రువైతే, అది వ్యాధైనా, అది లేమైనా, అది కష్టమైనా, అది బాధైనా, ఏ శత్రువా నన్ను చూసి నవ్వుతున్నావేమో, నన్ను చూసి అతిశయపడుతున్నావేమో, కానీ నాలో ఉండే అభిషేకము ప్రతి దాన్ని జయిస్తుంది ఈ గురించి. హల్లెలూయా. ఐఎమ్ కాంకరింగ్. అందపండి నేను జయిస్తున్నా అని చెప్పండి. అందపండి నేను జయిస్తున్నా. ఆమేన్, ఆమేన్. ఇంకొక ఆయన మీదకి వచ్చింది, ఆయన పేరు జఫ్తా. ఈ జఫ్తా మీదకి ఎవరు వచ్చారో తెలుసా? దేవుని ఆత్మ. చూడండి ఒకసారి న్యాయాధిపతులు 11వ అధ్యాయం 29 నుంచి 33 వచనాలు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఫెల్ అపాన్ జఫ్తా. ఏం జరిగింది చూద్దాం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో. ఆగండి. ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంట్లో లేడు ఆయన, అన్ని దగ్గర సంచరిస్తున్నాడు. ఎవరిని కాంకర్ చేసుకోవాలి చెప్పేసయ్యా, ఇప్పుడు నేను స్వాధీనపరచుకుంటా. ద అనాయింటింగ్, ద ఫైర్ విల్ నాట్ కమ్ డౌన్. ఇట్ విల్ ఏం చేస్తుంది? నిన్ను రైజ్ చేస్తుంది. ఈ యెఫ్తా అనే వ్యక్తి మౌనంగా లేడంట. ఏం చేస్తాడంట? గిలాదులో సంచరిస్తున్నాడంట. ఏం చేశాడు చూద్దాం. గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనెను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనుక అతడు వారిని, అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబేల్కారా మీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా 20 పట్టణం వారిని యెఫ్తా చేతికి అప్పగించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇటు పెట్టండి. నా చేతికి సాతాను జుట్టుని నేను పట్టుకుంటున్నా. ఊపిలాడండి. ఎవరు ఊపుతున్నారు ఇప్పుడు మీరు? చెప్పండి బాబాయ్. అందరూ చెప్పండి, నేను చెత్తక దొక్కుతున్నా అని చెప్పండి. దాని సైడ్ చూసి చెప్పండి, నేను చెత్తక దొక్కుతున్నా. చెప్పండి దాని సైడ్. నేను ఇప్పుడు దాకా ఏది స్వాధీనపరచుకోలేదో ఈ రోజు నుంచి నాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా నేను స్వాధీనం చేసుకోబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా ఎంతమందిని? 20 పట్టణస్తుల్ని. చూడండి ఎంతమందినమ్మా? 20 పట్టణముల వారిని 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసి. నిశ్శేషముగా ఏం చేశాడంట? అరే హతము చేసిందాక నిద్రపోలేన యెఫ్తా మహానుభావుడు. హతము చేసిందాక ఆత్మ ఊరుకోలే. ఆత్మ యెఫ్తాని ఆవేశిస్తూ ఉంది. ఇంట్లో లేడు అయ్యగారు, ఈదులోకి వచ్చాడు. ఏం చేయాలో చెప్పు ప్రభువా, ఏం చేయాలో చెప్పు ప్రభు ఊగుతా ఉన్నాడు. అన్నాడు దేవుడు, కమాన్ వెళ్ళిపో, అమ్మోనీయులు మొత్తం 20 పట్టణస్తుల్ని లేపేయి, స్వాధీనం చేసుకో. దేవుడు స్వాధీనపరుచుకున్న దాకా ఈయనలో ఉండే అభిషేకం అతను రేపుతానే ఉంది. నిన్ను వేధిస్తున్న సాతాన్ని స్వాధీనం చేసుకున్న అభిషేకము నీలో ఉంది. కమాన్ రైజ్ అప్. ఆయన కోసం నిల్చుండి చెప్పాలా, ఏ వ్యాధి ఏది నన్ను ఇబ్బంది పెడుతుందో ఇప్పుడే నా పాదాల కిందకి వచ్చునుగాక. బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. నాలో ఉండే అభిషేకము, నీలో ఉండే అభిషేకము అంత విలువ కలది. ఆమేన్, హల్లెలూయా. ఒక నార్మల్ సంసోన్ నార్మల్ వ్యక్తి. అభిషేకం వచ్చినప్పుడు ఏంటంటిది? ఎలాంటి వ్యక్తి? ఓరే బాబోయ్, పెద్ద ద్వారాలు, పెద్ద ద్వారబంధ్రాలు, పెద్ద గోడలు, పెద్ద తలుపులు ఒక్కసారిగా లాగి తిరిగిపోయాయంట. ఆత్మ వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడో అతను కూడా తెలియదు. ఆత్మ ఏది చెప్తే అది చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక సాధారణమైన సంసోను 3000 నక్కలకు తోకలంటిచ్చాయంట, నిప్పు అంటించాయంట.
పక్కన చెప్పండి, సంసోను కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. కనీసం 3000 నక్కలకి సంసోను నిప్పంటించాడంటే భారతదేశంలో ఉన్న ప్రతి శత్రువుకు నువ్వు నిప్పంటించవచ్చు. అని నిప్పంటించమంటే ఇలా అగ్గిపొలగిబాక, నీలో ఉండే అగ్ని అభిషేకము వాటిని కాల్చునుగాక. ఆమేన్. అందువల్ల నీకు వ్యతిరేకమైన ప్రతి ప్రాకారములు ఇప్పుడే విరగొడతావు. నీకు వ్యతిరేకమైన ప్రతి నక్కలను, జిత్తులు మారే నక్కలు, గుంట నక్కలు, నీకు వ్యతిరేకంగా పన్నుతున్న గుంట నక్కల యొక్క ప్రతి ఒక్క కార్యాన్ని ఇప్పుడే పరిశుద్ధాత్మతో వాటిని తగలబెట్టుదువుగాక. బాగుంది కదా ఆ మాట? ఎన్న సొంపుగా ఉంది బ్రదర్. హల్లెలూయా. సంసోను ఏం చేశాడంట చూద్దాం ఒకసారి. అభిషేకం వచ్చింది సంసోను మీదకి. ఒకసారి న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతులు. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను, ఒకడు మేక పిల్లను చీల్చినట్టు అతడు దానిని చీల్చెను. దేనిని? సింహాన్ని. అమ్మా, ఆత్మ ఉంటే సింహం చీల్చేయచ్చా? అట్ట అని చెప్పి సింహం దగ్గరికి పోయి నేను బాగా చీలుతానని చెప్పాకే. అవసరత బట్టి ఆత్మ అభిషేకం పనిచేస్తుంది. హల్లెలూయా. దాన్నే జ్ఞానము అంటారు. ఆమేన్. ఒకలంట యేసయ్య గోడను కూడా బద్దలు కొడతాడు, అంత అభిషేకం ఉంది, ఎరుకో గోడలు బద్దలు కొట్టాడని చెప్పి అందరూ పిలిచారంట. పిలిచి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి గోడ, ఇప్పుడు చూడు నేను గోడలు బద్దలు కొడతా అని చెప్పి గోడను గుద్దాడంట. ఎమ్మటిని చచ్చాడు. సీరియస్గా. సొంత ఉద్దేశాలు పనికిరావు. దేవుడు ఆ సమయానికి ఏది చెప్తే దాంట్లో దేవుని కార్యం చూస్తాం మనం. హల్లెలూయా. ఒక 3 ఆడపిల్లలంట, మేము అగ్నిలో వెళ్ళినా నీళ్ళలో వెళ్ళినా మాకు ఏం జరగదని చెప్పి వెళ్ళి సముద్రంలో ప్రవహిస్తున్న నీరులో దూకారంట. దూకితే ఫస్ట్ హెలికాప్టర్ వచ్చిందంట. మాకు దేవుడు ఉన్నాడు, హెలికాప్టర్ వద్దు, హెలికాప్టర్ పో అన్నారంట. పో అన్నారంట. హెలికాప్టర్ పోయింది. రెండోసారి అనంట, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన ఈ నీటిలో నుంచి రక్షించగల సమర్థుడు అన్నారంట. అని రెండోసారి దేవుడు పడవను పంపించాడంట. పడవద్దు, మాకు దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. పడవ పోయింది, జాలర్లు పోయారు, హెలికాప్టర్ పోయింది. ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? రక్షించడం పక్కన పెట్టండి. 3 చచ్చిండ్రు. ఏం చేసిండ్రు? అందరూ 3 చచ్చిండ్రు అని చెప్పండి. కొంచెం తెలంగాణ. అందరూ 3 చచ్చిండ్రు. చచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుని దగ్గర పోయి అడిగారంట, అయ్యా మమ్మల్ని రక్షించమని అడిగాం కదా, నీటిలో పడినప్పుడు నీకేం కాదని చెప్పావు కదా. అప్పుడు దేవుడు అన్నాడంట, ఫస్ట్ హెలికాప్టర్ పంపించా, ఆ హెలికాప్టర్ పంపించింది కూడా నేనే. అది వద్దు అనుకున్నారు. సరే నా కుమార్తెలు మొరపెడుతున్నారు కదా అని చెప్పి పడవను పంపించా. దాన్ని కూడా ఏమన్నారు మీరు? ఈ 3 సహాయాలు పంపించింది నేనే. ఇప్పుడు నేను రమ్మంటే ఆడ నుంచి వస్తా. ఈ 3 సహాయం అంటే వీళ్ళకి ఏమీ లేదు, జ్ఞానము లేదు. ఆమె మేక పిల్లని చీల్చాడంట. దేన్ని? సింహాన్ని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా, ఆత్మ ఎంత గొప్ప ఆత్మ అండి ఇది. సింహాన్ని చీల్చినటువంటి ఆత్మ, తనకి హాని కలుగు చేయకుండా. అంటే అభిషక్తునికి ఏ సింహము కూడా హాని చేయటానికి వీలు లేదు కాబట్టి సింహాన్ని చీల్చివేశాడంట. హల్లెలూయా. ఇంకేం చేశాడు చూద్దాం. అదే న్యాయాధిపతులు 15వ అధ్యాయం 14వ వచనం. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపు నారవలే ఆ నాయను సంకెళ్ళను అతని చేతుల మీద నుండి విడిపోయాను. చూడండి, సంకెళ్ళు తెంచి వేశాడంట ఆత్మ. హల్లెలూయా. సింహం లాంటి మృగమైనటువంటి మృగాల మధ్యలో ఉన్నావేమో,
సింహము హాని కలిగిస్తుంది. హాని కలిగించే దాని మధ్యలోనే ఉన్నావేమో. అయితే ఆ సింహాల యొక్క చీల్చివేసిన ఆత్మ, ఆ సంఖ్యలు తెంచివేసిన ఆత్మ నీలో కూడా ఉన్నాడు. ఇంకోటి తెలుసా, గాడిద దవడ ఎముక ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది? ఎట్ట దవడ ఎముక పట్టుకోనంట 1000 మందిని చంపాడంట. ఎంతమంది చంపాడు? అందబడి ఎంతమంది చెప్పాడు? అందబడి సంసోను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఇప్పుడు నేను శోధిస్తున్న సాతాన్ని ఎవడు చంపాలా? ఎవడు తొక్కాలా? చెప్పండి బాబాయ్. నువ్వు దెయ్యబనిలే, దేవుడు ఆల్రెడీ చేసి నీ పాదాల కింద పెట్టాడు. నువ్వేం చేయాలి తెలుసా? కొంచెం కాలుతో ఎట్ట అనాలంతే. ఏది శత్రువు అయితే నిన్ను శోధిస్తుందో దాన్ని జయించదువుగాక. ఆమేన్, ఆమేన్. ఫిలిస్తీన్ని అంట గాడిద దవడ ఎముకతో చంపాడంట. అంతేకాదు 3000 నక్కలు ఒక్కొక్క నొక్కకి చూడండి, 2 నొక్కల తోక ముడేయాలంటే ఎంత కష్టమో తెలుసా? మీరు వెళ్ళండి ఒకసారి అడవిలోకి వెళ్ళి నక్క దా 2 తోకలు ముడేయి. అసలు తోక పట్టుకుంటే నువ్వు వదులుతాయా? చెప్పండి బాబాయ్. మరి ఈయన నా పాయింట్ ఏంటంటే 3000 నక్కలకి తోకని ఎట్లా కట్టాడు, ఎలా నిప్పండిచ్చాడు? ఒకసారి ఆలోచించండి, నీ మైండ్తో ఆలోచించండి. 3000 నక్కలో ఒకదానికి ఒకటి మెలేసి నాకు ఊరుకుంటాయా? అంటే అభిషేకం ఎంత విలువైనదో చూడండి, అభిషేకం ఎంత శక్తివంతమైనదో చూడండి. ఎలాంటి మృగాన్నైనా అణిచివేసే అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. అందప్పుడు నీకు అర్థం కావట్లేదు నీలో ఉండే అభిషేకం అని చెప్పండి. ఆమేన్. ఆ చిన్న సమస్య చూసి టీ నాకే వచ్చింది సమస్య, నాకే వచ్చింది ఇబ్బందే ఓకే అందప్పుడు నువ్వుగా అన్నాడు. అందప్పుడు నువ్వుగా ఓరక చిన్నపిల్లలాగా ఈరోజు శత్రువుని జయించదువుగాక. హల్లెలూయా. The Lord can build strength and ability by using the Holy Spirit. The Lord can build strengths and abilities. దేవుడు బలాన్ని ఇచ్చేవాడు. అంతేకాదు విరిగిపోయిన ప్రాకారాలను కట్టే దేవుడు. హల్లెలూయా. ఏది ఇన్ని సంవత్సరాలు కోల్పోయావో, ఏది ఇన్ని సంవత్సరాలు ఆగిపోయావో, సూపర్ న్యాచురల్గా నీ యొక్క సంవత్సరాలని సూపర్ న్యాచురల్గా నీలో ఉండే ఆత్మ కట్టగలదు. ఈరోజు ఏ సంవత్సరం అయితే నీ జీవితంలో మేలు జరగలేదు అన్ని కట్టగట్టి ఈ సంవత్సరం వచ్చును గాక. ఆమేన్. ఆఖరిగా బెజలేలు అనే వ్యక్తి ఉన్నాడు. నేను చాలా చూపించగలను కానీ ఈ బెజలేలు అనే వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడ్డాడంట. బెజలేల్, హీ వాజ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్, అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. చూడండి సార్, నిర్గమకాండము 31వ అధ్యాయము 3-5 వచనాలు. నిర్గమకాండము. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును పనులు చేయటానికి జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన సమస్త పనులను నేర్పుదంట. ఏంటిది? జ్ఞాన విద్య వివేకము. అందపండి, జ్ఞానము విద్య. విద్య పుస్తకాల్లో వస్తుందని చెప్పుకున్నానే, కానీ ఇక్కడ బెజలేలుకి పుస్తకాల్లో నుంచి రావట్లే, పరిశుద్ధాత్ముడు విద్య నేర్పిస్తున్నాడంట. ఆమేన్, ఆమేన్. ఒక ఆయన ఉన్నాడు, ఆయన టాపీ పని చేసుకునేవాడు, మేషన్ పని చేసేవాడు. ఆయనకి దేవుడు అంటే విపరీతమైన ప్రేమ, కానీ చదువుకోలే. అయితే రోజు ప్రార్థన చేసేవాడంట. బైబిల్ ఇలా తెరిచి రోజు ప్రార్థన చేసేవాడంట. ఏమన్నా తెలుసా? యేసయ్యా, విద్య అనేది నీ దగ్గర నుంచి వచ్చింది కదా, నువ్వు నేర్పించగలవు కదా, ఈ బైబిల్ చదివే కృప దయచే ప్రభువా అని. ఆయన చదువుకోలే, బైబిల్ చదివే కృప దయచే ప్రభు అని రోజు ప్రార్థన చేస్తాడంట. రోజు బైబిల్ ఓపెన్ చేస్తాడంట. చదవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ చదవలేకపోతున్నాడు. కానీ ఒకరోజు సడన్గా ఏదో ఆత్మ ఆయన ఆవేశించిందంట. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా చదువుకున్నవారు కూడా అంత అనర్గళంగా చదవరు, కానీ ఆ వ్యక్తి అనర్గళంగా బైబిల్ చదువుతున్నాడు.
హల్లెలూయా. బెజలేలు కూడా ఎవరు నేర్పించారు విద్య? ఆయన ఆత్మ. నీకు చదువు వచ్చినా ఒకటే, చదువు రాకపోయినా ఒకటే. ఎందుకో తెలుసా? నువ్వు చదువు వచ్చినా చదువు, చదువు రాకపోయినా చదువు. ఏంటిది చెప్పండి? ఎక్కడ పెడతా? అటక మీద పెడతావు, మళ్ళీ అటక కింద పెడతావు, తర్వాత సండే దుమ్ము దులుపుతావు, ఆదివారం సంకలో పెట్టుకొని వస్తావు. కష్టం వచ్చినప్పుడు గుండె మీద ఉంటుంది, కష్టం వచ్చినప్పుడు తల కింద ఉంటుంది, కానీ లోపల మాత్రం ఉండదు, అంత పైనే ఉంటుంది. ఒక ఆమె ఫోన్ చేసింది, పాస్టర్ గారు నా ఒళ్ళంతా బాధలే, అందుకే రోజు బైబిల్ని గుండె మీద పెట్టుకొని నిద్రపోతుందంట. ఎడ పెట్టుకొని? అందులో గుండె మీద కాదు, గుండె లోపల ఉండాల. హల్లెలూయా. తల కింద కాదు. కొంతమందికి తిండి ఏంటో తెలుసా? బైబిల్ తల కింద పెట్టుకుంటే అంట కలలు రావంట. ఏం రావంట? అంటే ఏం రావంట? రోజంతా చూసేది సీరియళ్ళు, కలలు రాక ఇంకేమాతే? బైబిల్ తల కింద పెట్టుకోగా కలలు రావంట. బైబిల్ ఉండాల్సిన తల కింద కాదు, బైబిల్ ఉండాల్సిన తల లోపల. అంటే తల చీల్చుకొని పెట్టడం కాదు, వాక్యాలు ఉండాల్సింది నీ మనసులో. హల్లెలూయా. అంతమంది బైబిల్ ఉండాల్సింది గుండె మీద కాదు, గుండె లోతుల్లో. అంతమంది బైబిల్ ఉండాల్సింది తల మీద కాదు, తల కింద కాదు, తల లోపల. ఒకసారి ఒక ఊరికి వెళ్ళాను నేను. ఒక దెయ్యం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? దెయ్యం వచ్చింది. దెయ్యం అంటే దెయ్యం రాలే, ఒక మనిషిలో దెయ్యం పట్టుకొని వచ్చింది. ఆ పాస్టర్ గారు ఎప్పుడు దెయ్యాలని కొట్టలే, ఏం చేయలే. మేము వచ్చామని తెలిసి ఆ వీధిలో పోతా పోతా వచ్చింది. ఇది నాయుడుపేటలో జరిగింది. మేము షార్ట్ వేసుకోన్నా, ఏం వేసుకోరా. ఆ దెయ్యం లోపల రాగానే ఆయన నాకంటే చాలా వయసు కలిగిన దైవజనుడు, సుమారు 54-50 సంవత్సరాలు ఉంటుంది. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చింది ఆ దెయ్యం. ఆమె దెయ్యం పట్టిన వ్యక్తి వచ్చి ఆయన సా ఎట్టే వస్తూ ఉంది, ఎట్టా ఊగుతూ ఉంది. ఆ పాస్టర్ గారికి భయం వేసా, బైబిల్ తీసుకొనే బైబిల్ ఎత్తి పెడతా ఉన్నాడు. ఏం పెడతా ఉన్నాడు? బైబిల్ నెత్తిపెట్టి మీద పెడితే బాదు, యేసు నామములో ఆజ్ఞాపిస్తే దెయ్యం పోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ ఆయన సీనియారిటీ ఎక్కడ తక్కువైపోద్దని బైబిల్ నెత్తిపెట్టి నెత్తి పెడుతున్నాడు. అది అంటా ఉంది. ఓరే నాయన అని చెప్పి కాసేపు బైబిల్ పక్కన పెట్టేశాడు ఆయన. మేము ఒకడే ఒక్క మాట, ఎక్కడి నుంచి వచ్చావమ్మా అన్న. ఆ వీధిలో పోతా ఉన్నా, దేవుడు నీ దగ్గర తీసుకొచ్చాడు. ఏం చేస్తావు? ఈరోజు వెళ్ళిపోవాల్సిందే. ఆ పాస్టర్ చూస్తుండగా ఆయన బైబిల్ పెడుతున్నాడు కానీ బోట్ల. ఆ పాస్టర్ చూస్తుండగా ఒకే మాట, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దెయ్యమా, ఇప్పుడు శరీరము దేవుని దేవాలయము, ఇప్పుడే పో అనగానే అరుస్తా కేకలు పెడతా దెయ్యం వెళ్ళిపోయింది. హల్లెలూయా. 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 ఎందుకు యేసు నామానికి లోబడిందంటే, నేను బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయట్లే, నా లోపల యేసే అభిషేకాన్ని వచ్చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నా లోపల ఉన్నాడు. ఆమె అందరూ బైబిల్ బ్రదర్ నీకు కూడా తెలుసు. కొంతమంది పోయి కానుకెత్తారు. మీరు చాలా మంచోళ్ళు, మీరు అలాంటివి ఏమి చేయరు. కానుకెత్తారు ఇరా చెప్పండి బాబాయ్. ఒక ఆమెలా గబగబ ఇంట్లోకి పోయింది. అయ్యా ఆగు, ప్రార్థన చేయగలనే గబగబ ఇంట్లో పోయింది. ఎందుకమ్మా ఇంట్లో పోయి అంటే ఇప్పుడే వస్తానని చెప్పింది. బైబిల్ తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది చెప్పండి? బైబిల్ ఏం పెట్టింది తెలుసా? కానుక పెట్టి తీసుకోండి పాస్టర్ గారు. ఇప్పుడు ఎవరు ఇచ్చినట్టు? ఏమి ఇచ్చినట్ట? బైబిల్ ఇచ్చినట్ట? చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆచారం? అనబండి, ఎక్కడి నుంచి వచ్చింది ఆచారం? బైబిల్లో పెడితే ఏం కాదు, నీ చేతిలో ఇచ్చిన ఏం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ నేను ఏ విశ్వాసాన్ని దెబ్బతీయట్లే, కానీ ఆచారాలు ఒక వాడుగా మారకూడదు. పరిశుద్ధాత్మ నీలో పని చేయాలి. హల్లెలూయా. ఆమేన్. అదప్పుడు ఏ ఆత్మ అయితే సంసోని ఆవేశించిందో, ఏ ఆత్మ అయితే యెఫ్తాని ఆవేశించిందో, ఏ ఆత్మ అయితే బెజలేల్ని ఆవేశించిందో, ఏ ఆత్మ అయితే గిద్యోని ఆవేశించిందో, ఏ ఆత్మ అయితే ఒత్నియేలు ఆవేశించిందో, అంతకంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. 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 ఎన్ని వరాలు,
దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకు అనుగ్రహించిన వరాలు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా జయిస్తున్నావు, నువ్వు కూడా అభివృద్ధి పొందుతున్నావు, నువ్వు కూడా విస్తరిస్తున్నావు, ప్రతి శత్రువుని అణగదొక్కుతున్నావు. నీలో ఉన్న అభిషేకము నీకు జీవాన్నిచ్చి, లేవనెత్తి, ఐశ్వర్యాన్నిచ్చి ఆశీర్వదించబోతుంది. పక్కన నువ్వు అంత గొప్పదానివి అని చెప్పండి. పక్కన నువ్వు అంత గొప్పవాడు అని చెప్పండి. చెప్పండి, నువ్వు అంత గొప్పవాడివి. देखो तुम्हारा अंदर कैसा कैसे बहुत अभिषेक है. ఆమె దీనిలో అభిషేకం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తాగిపోలే, ఇంకో 4వ భాగం ఉంది. కొత్త నిబంధనలు కూడా వరాలు చూడాలా. ఆమె హల్లెలూయా. మనము దేన్ని బోధిస్తున్నామో ఆ బోధన ఎప్పుడైతే మనం వింటామో మనకు విశ్వాసం కలుగుద్ది. అప్పుడు ఏం చేస్తావు? వరాల పట్ల ఆసక్తి కలిగి పని చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒత్తినేలో ఉండే అభిషేకము, యెఫ్తా మీద ఉండే అభిషేకము, సంసోను మీద ఉండే అభిషేకము, గిద్యోను మీద ఉండే అభిషేకము, నీలో అంతకంటే గొప్పవాడు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వరాలు పరిచయను గాక. ఆమేన్, ఆమేన్. ఆయన బోధ, ఆయన వాక్యము నీకేం చేస్తుంది? నీలో ఉన్న వరాలని పని చేపిస్తుంది. హల్లెలూయా. అందరూ లేచి ఉందాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. ఒకడు మేక పిల్లలు చీల్చినట్టు సింహాన్ని చీల్చాడంట. వావ్, వాట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ ఇస్ దిస్?